దేవుడు మానవుడిని ఒక ప్రణాళికతో సృష్టించడం జరిగింది. మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే, ఈ భూమి మీద సమస్తాన్ని సృష్టించేసి మానవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఆదికాండం 1:28 వచ్చినాను చదువుతాం. ఆదికాండము 1:28 వచ్చినాను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని దేవుడు వారితో చెప్పును. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి దాన్ని కూడా యాలమని ప్రభు మానవుని ఆశీర్వదిస్తే పిల్లరా, ఈ రోజున మానవుడు అన్నిటిని వెళ్తున్నాడా, వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పిల్లరా, మానవుని పట్ల ఒక భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. దేవుడు మానవుని సృష్టించి ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవి కూడా మీకు లోబడుతుంది, మీరు వాటిని స్వాధీనపరచుకోండి, వాటి పట్ల మీరు అపారమైనటువంటి ప్రేమ కలిగి చక్కగా మీరు ముందుకు వెళ్ళండి అని మానవుడిని దేవుడు ఆశీర్వదిస్తే, ఈ రోజున మానవుడు ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాడు వాక్యం. మానవుడు ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మానవుడు ఫలించాలంటే ఏం చేయాలి? మానవుడు ఫలభరితమైన జీవితాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చబడాలంటే మానవుడు ఏం చేయాలి అనేటువంటి సత్యాన్ని ఈ రోజున క్రైస్తవులుగా మనందరం కూడా తెలుసుకున్న బదులమై ఉన్నాం. కారణం ఏంటంటే పిల్లలుగా చాలా మంది బిడ్డలు, అయ్యో మా పరిస్థితుల్లో ఉన్నాయి, మా బాధలలో ఉన్నాయి, మా వ్యాధులలో ఉంది, మా కన్నీరు మున్నీరు అయిపోతుంది, మేము మా బ్రతుకుల్లో సంతోషం లేదని చాలా మంది కూడా వాపోతున్నారు. కానీ అనాది కాలంలో దేవుడు నిన్ను నన్ను సృష్టించక ముందే ప్రభు ఆశీర్వదించాడనేటువంటి సత్యాన్ని చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ప్రజలో ఎందుకు మానవుని యొక్క పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, అపవాది మరి భయంకరమైన పరిస్థితులు కలుగు చేసిన కారణాన్ని బట్టి ఆజ్ఞను అతిక్రమించి భయంకరమైన పరిస్థితులు కొనసాగిస్తున్న కారణాన్ని బట్టి వారు ఫలించలేకపోతున్నారు. మంచిదే, ఇంతవరకు మన ఆత్మీయ జీవితాలకు ఫలితం లేదు సరే, ఎంతవరకు మన కుటుంబాలు ఫలించలేదు సరే, ఎంతవరకు మన జీవితాల్లో ఏమాత్రం కూడా ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు లేవు సరే, మరి ఇప్పటి నుంచైనా ఫలించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఫలిస్తాం? చాలా జాగ్రత్తగా అర్థమవుతుందా? ఫలించాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఫలిస్తాం అనేటువంటి సత్యాన్ని ప్రభు ఈ దినాన్న మన ముందు ఉంచడం జరుగుతుంది. కొన్ని నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేద్దాం, తర్వాత మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త ఈ నెంబర్ లేదా అర్థం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాం. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడట. అందులో తేజ నెంబర్ ఉంటుందండి, లాక్ తెలుసు కదా నాది. అర్థమవుతుందండి? మనము దేవునిలో ఎప్పుడైతే నిలబడి ఉంటామో, దేవుని పక్షాన ఎప్పుడైతే మనము కొనసాగించుతామో, అర్థమవుతుంది. ప్రభు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. నేను ఎవరి యందు ఉంటానో ఎవరు నా యందు ఉంటారో వారు బహుగా, చెప్పండి, నేను ఎవరి యందు ఉంటానో ఎవరు నా యందు ఉంటారో వారు బహుగా ఫలిస్తారట. ఈ రోజున మానవుడు మరి ఫలించలేకపోవడం గల కారణం ఏంటంటే, మానవుడు ఆత్మలో ఆశీర్వదించబడలేకపోతే గల కారణం ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరి పక్షాన వారు నిలబడతారు, కానీ దేవుని పక్షాన నిలబడటానికి వారు మనసు ఒప్పుకోదండి. అర్థమవుతుంది అనుకున్నాం. ప్రతి ఒక్కరితో, రాజకీయ వ్యక్తులతో నిలుచుంటారు, క్రికెట్ స్టార్లతో నిలిచి ఉంటారు, ఏమండి మెగాస్టార్, పవర్ స్టార్, నా స్టార్, ఈ స్టార్, అనేక మంది స్టార్ల పక్షాన నిలబడతారు. కానీ దేవుని పక్షాన ఫలభరితమైన జీవితం ఇచ్చేటువంటి ఆ పరలోకపు తండ్రి పక్షాన ఈ రోజున మానవుడు నిలబడలేకపోతున్నాడు. కాబట్టి ఆత్మలో ఫలితం లేదు, ఆర్థికంగా ఫలితం లేదు, ఆరోగ్యంగా ఫలితం లేదు. అయితే వాక్యం తెలియజేస్తుంది, నా యందు ఎవడుంటారో, కుల మత పేద ధనిక భేదాలు లేవండి, చిన్న పెద్ద తేడాలు లేవు. యేసు ప్రభు అందరికీ ప్రభువు. ఆయన ఎవరి పక్షాన ఉంటాడో, ఎవరైతే ఆయన పక్షాన నిలబడి ఉంటారో పిల్లరా, వారు బహుగా ఫలిస్తారట. చెప్పండి, ఏం చేస్తారు? బహుగా ఫలిస్తారట.
ఆదాం నవ్వునే ఏం చేశాడు దేవుడు? చక్కగా ఫలభరితంగా మార్చి, ఇదిగో ఈ భూమి అంతా నీకు ఇచ్చేస్తాను, ఈ సముద్రంలో ఉన్నటువంటి చేపలు, ఆ పురుగులు, పొట్ట, అది ఇది సమస్తము నీకు లోబడి జీవిస్తాయి, నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకరా బాబు అంటే, వారు దేవుని పక్షాన నిలబడలేకపోయిన కారణాన్ని బట్టి ఏమైంది? ఇప్పుడు ప్రపంచం వల్ల కులంలో అయిపోయింది. కింద తల్లిగా సాక్షి చెప్పారు కదా, చాలా మంది పిల్లరా ఈ రోజున ప్రభుకి దూరం అయిపోతున్నారు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు, ప్రభులో ఫలభరితంగా మారలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకంలో అనేక వైపు వారు నిలబడతారు, కానీ ప్రభులో నిలబడి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి అవకాశాలు మానవుడు దేవునికి కల్పించిన కారణాన్ని బట్టి పిల్లరా ఈ రోజున చాలా మంది జీవితాలు ఫలభరితంగా కనబడటం లేదు. మనం చూస్తాం కదా, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఇంటికాడ పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. ఇంకా పిల్లలకి చాలా ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, ఎక్కడ వేసిన గుడిసి అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే పిల్లరా, ఎప్పుడైతే ప్రభులో నిలిచి ఉంటావో ఆ ప్రభుని పక్షాన కార్యం చేస్తాడండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదములకు కర్తగా నిలిచాడు. హల్లెలూయా. ఆయన అనేకమైన మేలులు జరిగిస్తాడని వాగ్దానం చేస్తే ఈ రోజున మానవుడు తన చేతులారా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాడండి. దేవుడు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు. ఫలభరితంగా ఉంటారు, ఫలభరితంగా మీరు మార్చబడతారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉంటారని ప్రభువు తెలియజేస్తే ఈ రోజున చాలా మంది జీవితాలు ప్రభువులో నిలిచి ఉండని కారణాన్ని బట్టి చాలా మంది ఈ లోకంలో ఫలించలేకపోతున్నారు. దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం ఎన్నో వాక్యాలు చదువుతుంటాం కదా, వింటూ ఉంటాం కదా, మరి ఎందుకు వాక్యం మన జీవితంలో నెరవేర్చబడట్లేదు? వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్? ఏమవుతుంది నా జీవితంలో? ఏం జరుగుతుంది నా జీవితంలో? ఏం జరగబోతుందో నా జీవితంలో? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా, నేను ఈ వాగ్దానం ఎందుకు పొందుకోలేకపోతాను? వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అని ఒక్కసారి కనుక నువ్వు క్వశ్చన్ చేసుకుంటే నీ జీవితాన్ని ప్రభువును ఖచ్చితంగా మార్చుకుని మలుచుకునే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. పిల్లలు ఒక మాట నేను చెప్పనివ్వండి, వాక్య లేఖనాలు తెలియజేస్తున్న ప్రకారము ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉన్నారు, కానీ క్రైస్తవులుగా మనం మాత్రం ఒక ప్రత్యేకింపబడినటువంటి వారు. అర్థమవుతుందండి? చాలా మంది ఉన్నటువంటి పేరు కంటే నీ పేరు మరి ఘనహీనమైనది కావచ్చు, కానీ ఎందుకు పనికిరాంది కావచ్చు, కానీ నీకున్నంతలోనే ఈ లోకంలో సంతోషంగా సమాధానంగా ఉండగలిగినటువంటి కృప క్రైస్తవులకు మాత్రమే ఇచ్చాడండి. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడికి సంతోషం లేదండి. చప్పట్లు ఇంకా సినిమా హీరో నిలబడితే మొత్తం టాప్లు వేసిపోతే కొట్టి చప్పట్లే. సర్వ సృష్టి కలిగిన యేసు మీరు చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతములు, గొప్ప అద్భుతమైనటువంటి మానవుని పట్ల కలిగి ఉన్న ఆశీర్వాదాలు ఎటువంటి అంటే అవి మాటలతో వర్ణించలేవండి. అవును కదండి? కానీ ఈ రోజున మానవుడు ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడం కారణము మనము ప్రభువులో స్థిరముగా నిలబడలేకపోతూ ఉన్నాం, ప్రభు యొక్క కార్యాలు చూడలేకపోతున్నాం. కానీ వాక్యం తెలియజేస్తుంది, నా యందు ఎవరుంటారో, నా పక్షాన్ని ఎవరు నిలబడతారో నేను వారిని బహుగా ఫలిస్తాను. మరణము ముందుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల ముందు ఏమండి? మరణం ముందుంది. మీరు ఆ ప్రతిమకు నమస్కరిస్తారా? చేయి, లేకపోతే ఇదిగో భయంకరమైన అగ్నిగుండంలో పడేస్తామని శాస్త్రం ఒకటి బయలు చేయబడింది. నిలబడ్డారండి వాళ్ళు. ఏమన్నారు తెలుసా? రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మా దేవుడు వేడిమి గల అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా ఐ డోంట్ కేర్, ఐ వాంట్ టు డై, నేను చచ్చిపోతాను. కానీ ఏ మాత్రం కూడా ఆ ప్రతిమకు మాత్రం మేము దేవుళ్ళు నిలబడ్డారండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఈ రోజున వారి పేర్లు లెక్కించబడ్డాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వల్ల ఆ దేశ ప్రజలందరూ కూడా మారిపోయారు. ప్రభుని యెహోవా దేవుని తెలుసుకున్నారు. విగ్రహాలు సమస్త అన్నింటిని పక్కన పడేసిపులారా ప్రభుని వెంబడించారు. కారణం వారు ప్రభువులో అద్భుతమైన రీతిలో నిలుచున్న కారణాన్ని బట్టి ఫలించారండి. ఈ రోజున అనేక సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వెళ్తున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఎక్కడుంది మన ఫలభరితమైన జీవితం? ఏది మన ఫలభరితమైన జీవితం? ఏది మన బిడ్డలలో, మనలో, మన ఆర్థికంగా ఆత్మీయ ఎక్కడుంది మన ఫలభరితమైన జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నీకు నాకు ఉంటూ ఉంది. పిల్లలు ఆలోచన చెయ్యాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి ఆశీర్వాదాలు లేదా మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడట్లేదు ఒక్కసారి పరిశీలన చేయాలి. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఏదో బలహీనత, బీపీ అని, షుగర్ అని, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు, వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారు? మనం టెస్ట్ చేసి చెక్ చేసి ఏం చేస్తారమ్మా? అయ్యి గొప్ప డాక్టర్ దగ్గరికి ఎవరు రాలేదా?
ఎంత గొప్ప ఆశ్చర్యం ఎక్కడ ఉందండి. చక్కటి పరిశీలన చేసి మన ఆరోగ్యానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని మెడిసిన్ ఇస్తారు. ఇల్లు వస్తే సరిపోద్దా? దాన్ని ఏం చేయాలా? వాడాలా. వాడేటప్పుడు ఏమవుతుంది? డాక్టర్ గారు చెప్పినట్లుగా మనకు ఆరోగ్యం వస్తుంది, మరలా మనం తిరిగి పనులు చేసుకుంటాం. అలాగే క్రైస్తవులుగా మనం పిలువబడితే ఫలించమండి. క్రైస్తవులుగా మనం ప్రార్థన చేస్తే ఫలించం. క్రైస్తవులుగా దేవుడి సన్నిధానికి వెళ్తే ఫలించం. క్రైస్తవులుగా ఎన్నో అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తే ఫలించము. కానీ నువ్వు ఫలించాలంటే నువ్వు ప్రభునందు స్థిరముగా నిలబడి ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా, ఏ విధమైన పరిస్థితులు వచ్చినా ప్రభు పక్షాన నువ్వు ఎప్పుడైతే నిలబడి ఉంటావో ప్రభు నీ ద్వారా గణనీయమైన కార్యాలు జరిగించుకునే దేవుడు. చెప్పకూడదు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ దుబాయ్ దేశంలో మాకు తాగడానికి నీళ్లు ఉండే కాదండి. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తున్నాను. మేము సింక్లో నీళ్ళు తాగేవాళ్ళు. సింక్లో నీళ్ళు తాగి బ్రతికామండి. మాకు రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోతే 12:30-1 గంట ఆ ప్రాంతానికి రూమ్ ఓనర్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేపిస్తే నా భార్యతో నేను తెల్లవారేంత వరకు రోడ్ల మీద తిరుగుతుండేవాడిని. ఇంటికి రానిచ్చేవాడు కాదు, తాళం వేసేసేవాడు. అటువంటి పరిస్థితులలో సహితము ప్రభువును విడువక ప్రేమించి మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే లాభం. ప్రభు మేము ఏమాత్రం నేను విడిచిపెట్టము, నువ్వు మాకు కార్యములు జరిగించే దేవుడు అని స్థిరంగా నిలబడి ఉన్నాము. నేటి దినమున ఆ ఫలభరితాన్ని మేం కాదు, మాతో పాటు మీరందరూ చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మా కంపెనీలో పిల్లల సమయానికి జీతాలు వచ్చాయి కదా, కావాలంటే అడిగిన నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా పాత కంపెనీ వాళ్ళే. అర్థమవుతుందండి. భయంకరమైన పరిస్థితుల్లో ఆ పరిస్థితులలో సైతం షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ విధంగా అయితే నిలబడ్డారో మేము కూడా నిలబడ్డాం. ప్రభు ఆశీర్వాదాలు పొందుకున్నాం. కాబట్టి మానవుని యొక్క కోరిక, మానవుని యొక్క ఉద్దేశం, మానవుని యొక్క ప్రణాళికలు ఏమైనా తెలుసా? నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని. ఏం చేయాలా? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. ఈ రోజున మానవులుగా మన ఫలభరితం ఎక్కడ ఆగిపోతుందంటే, వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బయటికి వెళ్తున్నాం, తర్వాత ప్రార్థన విడిచిపెడుతున్నాం. వెళ్తున్నాం, కొద్ది గొప్ప విశ్వాసంగా ఉంటున్నాం, తర్వాత మన ముందుగా తర్వాత మన విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం. గర్భఫలం లేదని అక్కడి నుంచి చెప్పట్లేదండి. ఎవరిని దీన్ని చెప్పను, కానీ చాలా జాగ్రత్తగా ఉన్నాను. గర్భఫలం లేదండి, గర్భఫలం లేదండి, గర్భఫలం లేదంటే నేను ఇండియా దేశంలో మరి పరిచయం చేస్తున్నాను. హోప్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక అక్క అలాగే మా బిడ్డకి 8 సంవత్సరాలు అయిపోతుంది, గర్భఫలం లేదు, గర్భఫలం లేదు, గర్భఫలం లేదంటే పిల్లలు చెప్పండి, వినండి, అసలు రాత్రి పగలు ఆవిడ పడుకునేది కాదు, నేను పడుకునిచ్చేది కాదు. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, నేనేమో ఉపవాసం ప్రార్థన చేయాలి, ఆవిడేమో సీరియల్ చూసేది. సరే, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం దేవుడు ఎలాగైతే గర్భఫలం ఇచ్చాడంటే, ఎవరికి గర్భఫలం ఇచ్చింది? ఎవరో గట్టిగా గుండు కొట్టికేమో ఎక్కడ తీసుకెళ్ళి విజయవాడ తీసుకెళ్లారండి. మీకు అర్థమవుతుంది. అంటే ప్రభువులో నిలబడే తత్వం ఈ రోజు లేదు ప్రియులారా. క్రైస్తవ జీవితాలు ఈ రోజున చాలా మంది జీవితాల్లో పైకి క్రైస్తవులుగా కనబడుతున్నారు, కానీ ఈ రోజున ఫలభరితమైన జీవితం జీవించలేకపోవడం కారణము ప్రభువులో స్థిరమైన విశ్వాసం లేదు. గృహం కట్టేదేమో దేవుడు, పెట్టేదేమో మనుషుడు. ఏంటి చెప్పవసరం లేదు, మీ డ్యాస్ అర్థమవుతుందా? గుమ్మంలో అలా మీరు తలెత్తండి, చక్కటి వాక్యం ఉంది. ఆ గుమ్మం పెడతాకేమో అబ్బా మా ఊరితో అయ్యి ఇట్లా నేను ఎవరిని కించిపరచట్లేదు, కానీ జూము గల దేవుళ్ళు నువ్వు ఉంటే నువ్వు స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడువై ఆగిచ్చేటువంటి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియరా, సమయం లేదు, చాలా సమయం తక్కువగా ఉంది, అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. మనం ఎప్పుడు కూడా ఫలించేటువంటి బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలప్పుడు? ప్రభువులో నిలబడాలా, స్థిరంగా ఉండాలా. కష్టాలైన, కన్నీలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, సమస్యలైన, ఎటువంటి అనానుకూల పరిస్థితులు నీకు, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ బిడ్డలకు సంభవించినా సరే, ప్రభా నా కొరకు, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నా కొరకు మరణించిన దేవా, ఇదిగో నేను నీ కొరకు బ్రతుకుతాను, బ్రతికిస్తానని ప్రభు పక్షాన ఒక స్థిరమైనటువంటి తీర్మానం కలిగి ఉంటే నీ కుటుంబాల ఆశీర్వాదము అసలు నీకు ఆ పట్టజాలంత విస్తారమైన దీవెనలో దేవుడిస్తాడండి. కానీ మానవుని యొక్క ప్రణాళిక మానవుడే నెరవేర్చలేకపోతాం. మనం ఎందుకు పిలుపడ్డాం? చెప్పండి అమ్మా. వాక్యం చదివారు కదా, దేవుడు ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. అంతేకాదు భూమి మీద బ్రతుకుతున్న సమస్తము కూడా చక్కగా మీకు లోబడతాయని చెప్తుంటే, ఈ రోజున మానవుడు ప్రభువులో నిలబడని కారణాన్ని బట్టి
ఈ రోజున ఏది కూడా మనం సాధించుకోలేకపోతున్నాం. ఇంకా కష్టాల్లో, కన్నీళ్ళు, ఇతరులపై ఆధారపడవలసినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి. నువ్వు ఫలించాలంటే ఒకటే, ప్రభువునందు స్థిరంగా నిలబడు, అంతా చూసుకుంటాడు. ఆమేన్. ఆయన సమస్త కార్యములు జరిగించగలిగినటువంటి సృష్టికర్త. పిల్లరా, ఆయన ఆ భూమిని, ఆకాశమును సృజించి దానిని నీతితోను న్యాయంతోను పరిపాలిస్తున్నటువంటి దేవుడు. అందులో ప్రాముఖ్యంగా నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా నువ్వు ప్రభువును వెతకగలిగితే, ప్రభువులో నిలబడగలిగితే, ఆ దేవుడు నిన్ను హెచ్చించి బాగు చేసి అద్భుతమైన గణనీయమైన కార్యాలు జరిగించేవాడు. అయితే ఒకే తీర్మానం కావాలి. 2025 సంవత్సరాలు విడిచిపెట్టేసాను ప్రభా, ఇది చివరి సంవత్సరం అనుకుంటున్నాను. మరి నాకు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడైనా మారుతాను ప్రభు అని ప్రభుకు తీర్మానం చేయగలవు. ఎలాగన్నా అంతే నాకు ఈ మధ్య తీసుకుంటాం. అర్థమవుతుందా? దేవుడు కూడా కనిపించేసేద్దాం మనం. అయితే ఎలాగన్నా ఓకే సార్, లేకపోతే అంతేగాని నాకు అర్థం, ఆయనకి అర్థం. అర్థమవుతుందా? పిల్లలు, ఒక స్థిరమైనటువంటి బుద్ధి, ఒక స్థిరమైనటువంటి ఒక తీర్మానము క్రైస్తవులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను ఫలభరితంగా మార్చే దేవుడు. అవమానించినటువంటి వారి, నిందించినటువంటి వారి, బాధించినటువంటి వారి ఒక దినాన నీ కొరకు గొప్ప సాక్ష్యాన్ని చెప్పే దేవుడు. హల్లెలూయా. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారని నేను ఏది కూడా మా అమ్మ మీ తల్లి గారు చెప్పినట్లుగా నేను ఉన్నదన్నట్లు చెప్పేదాన్ని. మా అత్తనాడు ఎన్నో కష్టాలండి. మా ఇంటికి పొద్దు నుంచి సంతలా కనీసం 70 మంది వచ్చేవారు. అప్పుడు ఎంతమంది? 70 మంది. అక్కడ అడిగేవారు, కార్పొరేట్ కిషోర్ బాబు ఇల్లు ఎక్కడండి అడుగుతూ ఆయన వచ్చేవాడు. ఇంకా బడ్డి తిప్పవాడు కదా, ఇంకొకటి వచ్చేవాడు. మరలా ఇంకా చెప్తే అంటారు అనుకున్నారా, సినిమా హాల్లో కూడా అనుకోవాలి ఉండేవాము. అంత భయంకరమైన పరిస్థితి నుంచి మేము ప్రభుతో సహవాసం చేసామండి. కట్టుకున్న వారి, కన్నవారి భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని అవమానించారు. ఎందుకు పనికిరావని తిట్టారండి. వీడి సేవకుడు కాదండి, మోసగాడండి అని చెప్పి అన్నారండి. ఎవరికో ఎన్నెన్నో ఉపకారాలు చేస్తే వారి ద్వారా మమ్మల్ని ఎన్నో విధాలుగా హింసించారు. లైవ్ వెళ్తుంది, లైవ్ కూడా పంపిస్తాను. రోషంతో చెప్తున్నాను దేవుని నామములో. హల్లెలూయా. ఈ రోజు నాకు రోషంతో నిలబడి సేవ చేస్తున్నట్టు కారణము ప్రభువులో నిలబడ్డాం. అనేకమైనటువంటి అనానుకూల ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పటికి కూడా ప్రభు మమ్మల్ని విడువక ఎడబాయక ఆయన శాశ్వతమైన కృపతో ఈ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చారు. హల్లెలూయా. కాబట్టి